పాత్రల సంఖ్య తక్కువ ఉన్నది కానీ చర్చించిన సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నది కదా. ప్రేరణ ఏమిటి ఈ నవలకు? చూపుడు వేలు చూపించుకుంటూ అడిగింది, నా జీవితం నాశనం చేయనీకి ఎవరిచ్చిండ్రు హక్కు, ఎవరిచ్చిన హక్కు. బలయ్యే స్థాయి నుండి ప్రశ్నించే స్థాయికి వచ్చాము. అందులో ప్రధాన పాత్ర గౌరమ్మ. ఇంచుమించుగా 50-51 అనుకుంటున్నాను. మరి అక్కడ విరమణ జరిగిన తర్వాత ఆ టైంలో వస్తుంది కదా, ఆ ప్రభావాలు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా? శివారెడ్డి గారు 78లోనే జోగిని వ్యవస్థ మీద సినిమా తీస్తానని చెప్పారు. అంటరాని వారి గాలి సోకుతేనే పాపం అనుకున్న ఒక వాతావరణం ఉన్న సందర్భంలో ఒక అంటరాని మహిళ శరీరాన్ని ముట్టుకోవడం మహాపాపం, ఘాతుకం కదా. ఆ దళిత స్త్రీ ఇంటి నుండి ఒకరిని దేవుడికి ఇవ్వాలి అనేది ఒక కథ ఉంది. అది దురాచారం అయినా కానీ అందరికీ తెలుసు దురాచారమే అని. మీరు ఈ దళిత జీవితాల పైన ఒక నవల రూపంలో తీసుకొని రావాలని ఇంత 6-7 సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు. అన్నిటికీ కారణము పేదరికమే అండి. ఒక దళిత చరిత్రలో గౌరమ్మ పాత్ర ఒక టర్నింగ్ పాయింట్. అందుకే దానికే అట్రాక్ట్ అయ్యాను నేను. అంటే వాళ్ళు పేరెంట్సే చేస్తున్నారు ఎవరైనా? ఇప్పుడు ఈ రోజుల్లో ఊర్లో ఉన్న పెత్తందారు ఎవడు, వాడు చెప్తే తినటోడు ఎవరు ఉన్నారు? ఆ దొరకు నువ్వంటే ఇష్టం అంట కదా, ఏదో అచ్చిగా బుచ్చిగా మచ్చిగలాడి ఏదో రాయించుకొని బతికే కదా అంటే ఆ ముప్పుకోదు. ఎందుకో మరి నీ మాట అనొచ్చో లేదో, గద్దరన్న కూడా జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి. నమస్తే. కొన్ని పుస్తకాలు, కొన్ని సినిమాలు మన జీవితాలతో అవి కోరిలేట్ అవుతూ ఉంటాయి. అట్లాంటివి ఈ మధ్యకాలంలో వచ్చిన 2 విషయాలు. ఒకటి తంగలాన్ సినిమా. తంగలాన్ సినిమా పైన మేధావి వర్గం నుంచి సాధారణ ప్రజల వరకు ఒక సెక్షన్ ప్రజల జీవితాలను తరాలుగా ఎట్లా వచ్చిందో చూయించిందనే ఒక బలమైన ముద్ర కనబడిందనే అంశం చర్చ ఉన్నది. రెండవది ఈ మధ్యకాలంలో వచ్చిన నవల త్రికాల అనేది. ఈ త్రికాల నవల తెలంగాణలో ప్రారంభమైనప్పటికీ భారతదేశంలో ఉన్న అంటరాని కులాల ప్రజల, అణచివేయబడిన మహిళల జీవిత చిత్రణ ఈ నవలలో ఉన్నది. ఈ నవల త్రికాల. ఈ పుస్తకం ముఖ చిత్రమే ఇది ఆలోచింపజేసే విధంగా ఆకర్షణీయంగా ఉన్నది. ఇక్కడ ఈ నవల రాసిన వారు డాక్టర్ సంధ్యా విప్లవ్. నవల ఏమిటి, నవల నేపథ్యము, నవలలో చర్చించిన విషయాలు, ఈ నవల ఎందుకు రాయాల్సి వచ్చింది, దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అనే విషయాలు. పైగా పాఠకుల సంఖ్య తగ్గుతున్నది అనే ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో సినిమాను కూడా మొత్తం చూడకుండా నిమిషము 2 నిమిషాలు బిట్లుగా చూస్తున్న ఈ రోజులలో వచ్చిన 200 పేజీలకు పైబడిన నవల ఇది. ఈ నవల ఇతివృత్తం, జీవితం, సారాంశంతో తెలుసుకుందాం. రచయిత మన దగ్గర ఉన్నారు. మేడం గారు నమస్కారం. నమస్తే మేడం. ఈ త్రికాల ఈ నవలలో ఈ బొట్టు, ఈ చిత్రణ ఇట్లా ఉండాలనేది ముందు ఇక్కడ స్టార్ట్ అయింది. మనం ఎవరి ఆలోచన, ఎందుకు ఇది ఎంపిక చేసుకుని? ఇవాళ రేపు చాలా ప్యాషన్ ఉండాలి అనుకుంటారు కదా, ఎందుకు ఇట్లా తీసుకున్నారు ఇది? అవునండి. త్రికాల నవల ఒక 6 ఏళ్ల పాప జీవితము సాంఘిక దురాచారానికి ఎలా బలయ్యిందో చెప్పే ప్రధాన అంశంగా నడిచే నరేషన్. సో 6 ఏళ్ల పాపని కూడా సాంఘిక దురాచారం అంటే ఇక్కడ మనం చెప్పుకున్న సాంఘిక దురాచారము జోగిని వ్యవస్థ. సో మనము చరిత్ర పుటల్లో చూసుకుంటే వేల సంవత్సరాలుగా, మేబీ ఆమ్రపాలి టైం నుండి ఈ జోగిని వ్యవస్థ, మాతాంగి వ్యవస్థ ఇది మన భారతీయ సమాజంలో ఉంది. మీరు అట్లీస్ట్ ఒక 2000 సంవత్సరాల నుండి మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఒకసారి ఊహించుకోండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో జోగిని అని పిలుస్తారు, దేవుడికి ఇచ్చిన అమ్మాయిలని. సో ఆ వ్యవస్థకి 2000 ఏళ్ళగా ఒకసారి ఊహించుకోండి ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది స్త్రీల జీవితాలు బలైపోయాయో అని. సో అది ప్రధానాంశంగా నడిచిన నవల కాబట్టి జోగినిని చేసేటప్పుడు ఆ అపేరెన్స్ ఎలా ఉంటుంది, ఆ పాప ఎంత చిన్నగా ఉంటుంది, పసుపు పూసేసి పెద్ద బొట్టు పెట్టేసి ఆ తండ్రి ఎంత వేదనతో తన కూతుర్ని గుడికి తీసుకెళ్తూ ఉంటాడో, అది మన సెంటర్ ఆఫ్ స్టోరీ మన కవర్ పేజ్లో ప్రతిబింబించేలా నాకు కావాలి అని చెప్తే అలా తయారు చేయడం జరిగింది. తండ్రి వేదన కనిపించాలి, ఆ బిడ్డ భయము కనిపించాలి, ఆ దురాచారం ఏంటి అంటే పసుపు బొట్టు అంటే గుడికి సంబంధించింది, ఒక ఆధ్యాత్మిక అంశంకి సంబంధించింది, మతపరమైన సంస్కృతిపరమైన అంశం కాబట్టి అవన్నీ ప్రతిబింబించేలా నాకు కవర్ పేజ్ కావాలి. వేదనతో తన కూతుర్ని గుడికి ఇడుస్తున్న తండ్రిలా తండ్రి కనపడాలి, భయంతో
తెలియని తనంతో బెదురుగా కూతురు కనిపించాలి అని అంటే అది ప్రతిబింబించేలా కవర్ పేజ్ వచ్చిందండి. కవర్ పేజ్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. బాగా రెస్పాన్స్ వచ్చింది కదా. నేను నవలలో దీంట్లో ఉన్న పాత్రల సంఖ్య తక్కువ ఉన్నది కానీ చర్చించిన సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నది కదా. ప్రేరణ ఏమిటి ఈ నవలకు? నిజ జీవితంలో కొన్ని పాత్రలు మన కళ్ళకు కనబడినట్లుంటాయి అందులో. అవునండి. నిజ జీవిత అవన్నీ కూడా సజీవ పాత్రలే. నేను చాలా ఏళ్ల క్రితము డ్యూటీ నుండి వచ్చాక ఒకరోజు V6 చూస్తుంటే చాలా హృదయ విదారకమైన, మీకు ఇప్పుడు ఆ కవర్ పేజ్ చూస్తే ఎంత ఫీలింగ్ వచ్చిందో నాకు ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ అంశం కానీ మనిషిని కలిసివేసింది. అంటే ఆ తర్వాత నేను నార్మల్గా ఉండలేకపోయాను. అంటే నేను ఇంత భయంకరమైన చరిత్ర నుండి నా జీవితం ఈరోజు ఇంత ప్రోగ్రెసివ్గా ఉందా, ఆ చరిత్ర ఏంటో తెలుసుకోవాలనేసి నెక్స్ట్ మూమెంటే తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసేసి ఆ కథాంశం గురించి తెలుసుకొని మూలాలకు వెళ్ళాను నేను. అంటే ఆ కథ ఎక్కడ మొదలైందో, ఆ కథ ఎవరి గురించో తెలుసుకొని ఆ ఊరికి వెళ్ళాను. అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడాను. ఏ ఊరు? కొమాన్పల్లి అండి, నిజామాబాద్. అవునండి, నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ మండల్, కొమాన్పల్లి గ్రామం. సో అక్కడ ఈ దురాచారము ఇంకా ఉందని విన్నాను. నేను 8 ఏళ్ల క్రితము విన్నాను. అండ్ నేను 2018లో వెళ్ళాను. 2018 అక్టోబర్లో వెళ్ళాను. సో అక్కడ ఇంకా సజీవంగా ఉన్న జోగినీలతో మాట్లాడాను. అవునా? అయితే నడుము విరిగిపోయింది, ఆ వీడియో కూడా ఉంది. నడుము విరిగిపోయిన ఒక 70 ఏళ్ళ పైబడిన ముసలామె, పెట్టేవాళ్ళు ఎవరూ లేక, కుటుంబము లేక వ్యవసాయ పని చేస్తుంది. సో ఒకరు సజీవంగా ఉన్న వాళ్ళని కూడా ఒకసారి మనం మాట్లాడాలని అంటే వెతికాను. ఊర్లో వెతికితే ఆమె దీన స్థితిలో, అంటే ఇంకా పాకుతుంది అనమాట, ఆ స్టేజ్లో ఉన్న ఆమె వచ్చి నాతో కూర్చొని మాట్లాడి ఇట్లా బొట్టినది చూపుడు వేలు చూపించుకుంటూ అడిగింది, నా జీవితం నాశనం చేయనీకి ఎవరిచ్చిండ్రు హక్కు, ఎవరిచ్చిన హక్కు, పెట్టేటోడు లేడు, చేసేటోడు లేడు, రూపాయి లేదు, ఇల్లు లేదు. అంటే ఎందుకు ఒక స్త్రీ, అది కూడా ఒక దళిత స్త్రీని సమాజం ఎందుకు ఇంత దురాచారానికి బలి చేస్తూ వచ్చింది అని ఆమెనే ప్రశ్నించింది. సో బలయ్యే స్థాయి నుండి ప్రశ్నించే స్థాయికి వచ్చాము. అందులో ప్రధాన పాత్ర గౌరమ్మది సజీవ పాత్ర. తను కూడా ఆ సిస్టమ్ని క్వశ్చన్ చేసింది. దాంట్లో నుండి తన జీవితం బలైనట్టు తన కడుపున పుట్టిన పిల్లల జీవితం బలి కావద్దని తను ఒక స్టాండ్ తీసుకుంది. సో ఆ స్టాండ్ తీసుకున్న క్రమంలో, ఆ స్టాండ్ తీసుకున్న క్షణం నుండి యావత్ అక్కడున్న దళిత హిస్టరీ మారింది. అంటే మనము అక్కడ నుండి ఆమె చరిత్ర పునర్నిర్మాణానికి పునాదులు వేసి 1950లో నవల స్టార్ట్ అయినట్లుంది. అవునండి. 1950 ఎందుకు తీసుకున్నారు? 1950 ఎందుకు తీసుకున్నాను అని అంటే అప్పుడు కరెక్ట్ నరేషన్ ఉంటుందండి. మనకు 90s 80s మధ్యలోనే మనకి ఐఏఎస్ శంకరన్ గారు అని వచ్చారు. ఆయన చాలా ఇలాంటి సాంఘిక దురాచారాల మీద చాలా పోరాడి నిర్మూలించడానికి చాలా చట్టాలు తెచ్చారు. మనకి లవణం దంపతులు ఉన్నారు, హేమలత లవణం గారు. ఇలా సోషల్ యాక్టివిస్టులు కూడా ఈ దురాచారాలని అంతం చేయడానికి చాలా కృషి చేశారు. చాలా చట్టాలు వచ్చాయి, తగ్గింది కూడా. సో ఆ తగ్గినప్పుడు ఏంటి అని అంటే మనకి డైల్యూటెడ్గానే కనిపిస్తుంది నరేషన్. సో తగ్గక ముందు చాలా ప్రివలెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే దాని నిజస్వరూపం ఎలా ఉండేది, రూట్ కాజెస్ ఎంత భయంకరంగా, ఎంత ఇన్హ్యూమన్గా ఉండాలని తెలియాలి. కాబట్టి నేను ఇంకా కొంచెం చరిత్ర వెనక్కి వెళ్ళాను, నిజాలు. ఎందుకంటే 80-90కి వచ్చేసరికి కొంచెం డైల్యూట్ అయింది, ఆ సోషల్ ఈవిల్ డైల్యూట్ అయింది, చట్టాలు వచ్చాయి, కొంచెము అవన్నీ జరిగాయి, మార్పు కనబడుతుంది. మనం మార్పు కనబడినప్పటి నుండి మాట్లాడితే ఇంకా అయిపోయింది కదా, మారింది కదా, ఇప్పుడు లేదు కదా, అంత లేదు కదా అన్న చర్చే వస్తుంది. కానీ 2000 ఏళ్ల కన్నా ఎక్కువ ప్రాచీనమైన దురాచారానికి లక్షల మంది దళిత స్త్రీలు బలైన చరిత్ర రాదు మనకి. నేను అందుకనే అది ప్రివిలేజ్గా ఉన్న టైం నుండి నరేషన్ స్టార్ట్ పెట్టి. ఓకే, కానీ ఇక్కడ 1950 అంటే తెలంగాణలో సాయుధ పోరాట విరమణ జరిగిన ఆ సమయం. అవునండి, అంతే కదా. 51లో విరమణ జరుగుతుంది, ఇంచుమించుగా 51 అనుకుంటారండి. మరి అక్కడ విరమణ జరిగిన తర్వాత ఆ టైంలో వస్తుంది కదా. ఆ ప్రభావాలు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా? యాక్చువల్లీ ఏంటంటే మనకు పుస్తకావిష్కరణ రోజు శివ, ప్రామినెంట్ పోయెట్, సోషల్ యాక్టివిస్ట్, సోషలిస్ట్ శివారెడ్డి గారు వచ్చారు. శివారెడ్డి గారు 78లోనే జోగిని వ్యవస్థ మీద సినిమా తీస్తానని చెప్పారు. అయితే ఆయన 78లో ఆయన కూడా నిజామాబాద్ దగ్గర ఏదో ఊర్లో తీశారంట. అప్పుడు లెఫ్ట్ భావజాలం ఉంది అన్నారు.
సో మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ భావజాలం మీరన్నట్టు సాయుధ రైతాంగ పోరాటం జరిగే టైంలో కూడా ఈ దురాచారాన్ని అంతం చేయాలన్న ఆలోచన ఎవరికి రాకపోవడం అనేది చాలా బాధాకరం. మన చరిత్రలో సాయుధ పోరాటం అనేది చాలా 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 అంటే మనం తెలంగాణ వాదులాగా రాలేదా, లేకపోతే కనుక అది కూడా ప్రయారిటీ అంశంగా ఉండి ఎక్కువ దృష్టి ప్రయారిటీ అంశం అంటే ఏదన్నా సోషల్ ఈవిల్ బాగా ప్రివలెంట్గా ఉండాలి అని అంటే దాని చుట్టూ ఒక డిపెండెన్స్ ఏర్పడుతుందండి. జోగిని వ్యవస్థ కూడా ఒక అమ్మాయిని దేవుడికి ఇడిచిన క్రమం నుండి మొదలైతే ఆమె జీవితం ఎలా దొరల చేతిలో నాశనం అవుతుందో ఆ క్రమము ప్లస్ ఆ తర్వాత క్రమం అన్నీ కూడా డిపెండెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆమె అలా అయితేనే ఆ క్రమంలో చాలామంది బతికే ఇది ఉంది. సో మనము ఇప్పుడు దాన్ని విమర్శించొద్దు, కానీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరకట్నము పెద్ద ఇప్పుడు వరకట్నం అనేది పెద్ద సాంఘిక దురాచారం, కానీ అందరము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. అందరూ వరకట్నం ఇస్తారు, ఓపెన్ సీక్రెట్ అది. సో ఇది కూడా ఏంటి అని అంటే ఒక అమ్మాయిని ఇడిచే క్రమంలో ఒక పోతరాజు వస్తాడు, ఇంకా వేరే కార్యక్రమాలు వస్తాయి, ఇంకా వేరే జోగులు వాళ్ళు చేసే కొన్ని తంతులు ఉంటాయి. ఆ దొర చుట్టూ ఆ దొరని ఏమంటారు ఆస్పిరెంట్స్ అంటారు కదా, సో ఆయన మీద కొంచెం ఆశ పెంచుకొని ఇంత ఏదైనా రాసిస్తారు అని అలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. అవన్నీ కూడా ఏంటి అంటే అవి డిపెండెంట్ ఫ్యాక్టర్స్. సో ఈ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నంత కాలము అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది దురాచారం అయినా కానీ అందరికీ తెలుసు దురాచారమే అని. నీ ఇంటి ఇప్పుడు నీకు బిడ్డుంది నాకు బిడ్డింది, నీ ఇంటి బిడ్డనే గుడికిడిస్తున్నారు అని అంటే నువ్వు పక్కనున్నోడు అన్యాయం అనట్లేవు అని అంటే అది ఎలాంటి అంటే యాక్సెప్టెన్స్, సోషల్ యాక్సెప్టెన్స్, సమాజ ఏమంటారు అనుమతితో జరుగుతుంది. కానీ ఇక్కడ అంటరాని వారి గాలి సోకుతేనే పాపం అనుకున్న ఒక వాతావరణం ఉన్న సందర్భంలో ఒక అంటరాని మహిళ శరీరాన్ని ముట్టుకోవడం మహాపాపం, ఘాతుకం కదా. మరి వీళ్ళకు అంటే మనం చాలామంది అనేది బ్రాహ్మణిజం చేసింది కుల అని అంటారు కదా. మరి ఇక్కడ దీనికి పురుడు పోసింది ఎవరు, దీన్ని పెంచి పోషించింది ఎవరు? ఒకవైపు కులాన్ని పాటించి ఒకవైపు దీన్ని నిస్సిగ్గుగా విస్మరించిన ఈ మూలాలు ఏమైనా దొరికినాయా మీకు? ఎక్కడ ఎవరి ఆలోచన ఇది? ఓకే, ఇప్పుడు నేను ఎంచుకున్నది ఏంటి అని అంటే సజీవ పాత్ర కాబట్టి పాత్రను మలిచారు మీరు. 2000 ఏళ్ల కింద జోగిని వ్యవస్థ అన్నారు. ఈ 2000 ఏళ్ల కింద వాస్తవానికి కులం ఏర్పాటుకు దాదాపు వయసు కూడా 2000 ఏళ్ళ మించి ఉండకపోవచ్చునో ఏమో, అంతవరకు అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్. దాంతోపాటు ఇది కూడా వచ్చింది, అంటరాని వాడిని ముట్టుకోవద్దనుకున్నప్పుడు ఆ స్త్రీని ఎట్లా తగులుతారు వీళ్ళు వచ్చి? అందులో వచ్చిన వాళ్ళల్లో భూస్వాములు అంటే వ్యవసాయంలో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళతో శూద్రులే కదా. శూద్రులు అగ్రవర్ణం. నువ్వు భారతదేశంలో కొన్న జాట్లు ఇప్పుడు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ, మిగతా శూద్రనే. ఎవరెవరు దాంట్లో పాత్ర ఉన్నది? ఎవరు విలన్? ఎవరు దీనికి విలన్ అంటే మనము చూసుకుంటే అది మొదలైంది అయితే గుడి పురాణం అంటే హిందూ మత పురాణంతోటే మొదలైంది. పేర్లు వేరే, ప్రాంతాలు మారిన కొద్దీ పేర్లు వేరే. ఇప్పుడు దేవదాసి అని ఒక దగ్గర అంటారు, మాతాంగి అని ఒక దగ్గర అంటారు. సో దేవదాసి సిస్టమ్ అనేది ఏంటంటే భారతదేశం మొత్తము ఉంది, మేబీ ఈస్ట్ స్టేట్స్లో లేదేమో. కాకపోతే మనము ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు చూసుకుంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టు ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికైతే హిందూ మతమే కారణం, తీసుకొచ్చింది హిందూ మతం. అంటే ఎక్కడ పై కులాలలో కూడా ఈ వ్యవస్థ ఉన్నదా, లేదా ఓన్లీ శూద్రుల్లోనే ఈ వ్యవస్థ ఉన్నదా? శూద్రుల్లోనే అని అంటే దానికి 2-3 కథలు ఉన్నాయండి. ఒకటేంటి అని అంటే శివుడు 7 అక్క చెల్లెళ్ళు అనేసి, మీకు ఇది తెలిసే ఉంటుందండి, ధర్మాగ్రహం అనేసి. ధర్మాగ్రహం అనే ఒకటి ప్లే ఉంది. ఆ ప్లేలో చూపిస్తాడనమాట పరశురాముడు భార్య మీద కోపం వచ్చి శిరస్ఖండన అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ వేస్తాయి. సో శివుడు 7 అక్క చెల్లెళ్ళు ఎల్లమ్మ అవన్నీ చెప్పుకుంటూ ఒకసారి కోపం వచ్చినప్పుడు దళిత స్త్రీ ఇంటికి వెళ్ళింది, పార్వతీదేవినో ఎవరు దళిత స్త్రీ ఇంటికి వెళ్ళింది. కోపం వచ్చి అప్పటి నుండి ఆ దళిత స్త్రీ ఇంటి నుండి ఒకరిని దేవుడికి ఇవ్వాలి అనేది ఒక కథ ఉంది. ఒక కట్టుకథ అల్లారు. ఆ కట్టుకథలన్నీ కూడా ఇవి కట్టుకథలు అని చెప్పడానికి తగిన ఏమంటారు విద్య కానీ కొంచెం అండర్స్టాండింగ్ కానీ ఏమీ లేదు. బ్రతుకు తెరువే లేని సమాజంలో బతుకుతున్నప్పుడు సో నేను ఇది పురాణగాథ, నేను వినే పురాణగాథ కట్టుకథ నిజమైన కథ అని తెలియదు. అందులో అవిద్య చేయబట్టి ఎక్కువ భయం, దేవుడు మీద మనకి భక్తి కన్నా ఎక్కువ భయం ఉండే కాబట్టి ఇవన్నీ ఇంత బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. మన చరిత్ర అంతా కూడా ఇంత భయంకరంగా మిగిలిపోయింది.
నాకు ఒక బహుశా పోలిక సరైనది కాకపోవచ్చు, కానీ తెలంగాణ సాయుధ పోరాటం మీద వచ్చిన నవల తిరగబడిన రచక్రాలు ముదిగంటి సుజాత రెడ్డి గారు రాసిన ఆ నవలలో తెలంగాణ జీవన చిత్రణ ఒక అంశం ఉన్నది. అంటే వారు వ్యవసాయ కుటుంబం నుంచి రావడం, ఒక నేపథ్యం, ఏ మాట కామాట ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అగ్రభాగాన ఉన్న నాయకత్వం, వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు, ఆనాడున్న ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. మీరు ఈ దళిత జీవితాలపైన ఒక నవల రూపంలో తీసుకొని రావాలని ఇంత 6-7 సంవత్సరాలు పనిచేయడం మామూలు విషయం కాదు. వారిని ఒక తెలంగాణ జీవితం అందులో ఉన్నది, ఇందులో ఒక తెలంగాణ జీవితం ఉన్నది. ఈ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ప్రధానంగా ఏంటి అని అంటే మహిళ. ఓకే, అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మతము మన జీవితము మన చరిత్రలో భాగమైపోయింది. మనం దాన్ని ఇప్పుడు సపరేట్ చేయలేము. ఆ మతపరమైన ఫెసిలిటీస్ అనుభవించిన వ్యవస్థ ఒకవైపు ఉంది. అదే మతం చేయబట్టి 2000 ఏళ్ళ కన్నా ఎక్కువ ఏళ్ళుగా అణచివేతకు గురైన సమాజం ఇంకొక వైపు ఉంది. సో మతాన్ని అడ్డు పెట్టుకొని చాలా హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు ఒకవైపు మన సమాజంలో మన చుట్టే ఉన్నారు. అదే మతం వల్ల అదే మనుషులు ఎన్నో ఏళ్ళ నుండి వివక్షకి మరియు అణచివేతకు గురవుతూ వస్తున్న చరిత్ర ఉంది. అయినా కానీ ఈ అణచివేత నుండి, ఈ భయంకరమైన ఇన్హ్యూమన్ హిస్టరీ నుండి స్త్రీలు తమ చరిత్రని ఎలా పునర్నిర్మించుకున్నారు అని చెప్పడమే నా త్రికాల నవల యొక్క ముఖ్య ఉద్దేశము. ఆల్రెడీ మీకన్నా ముందు జోగిని అనే ఒక నవల వచ్చింది, దేవదాసి అనే సినిమా కూడా ఉన్నది, ఓ చర్చ కూడా అప్పటికే పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. మీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడున్న గ్రామీణ ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏమిటి? మీ క్షేత్రస్థాయి పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి? వాళ్ళైతే అన్యాయంగానే మమ్మల్ని ఇందులోకి దించారని చెప్పారండి. ఇతరులు ఏమన్నారనంటే ఆ పిల్లని ఇడిచారు, ఈ పిల్లని ఇడిచారు అనేసి నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఇంకా వాళ్ళు అవేర్నెస్ లేకుండానే ఉన్నారండి. ఈ రోజుల్లో కూడా వాళ్ళకి ఇంకా అవేర్నెస్ లేదు. వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అంటే వాళ్ళు అవునమ్మా ఆమెను ఇడిసిండ్రు, ఈమెను ఇడిసిండ్రు, ఈమెను ఇన్నేళ్ల కింద ఇడిసిండ్రు, మొన్న కూడా ఒక అమ్మాయిని ఇడిసిండ్రు అనే చెప్తున్నారు. కానీ మొన్న 2018లో ఒక మాల ఇంటి అమ్మాయిని ఇడిసిండ్రంట. అండ్ వాళ్ళు చెప్పడం ఇదే, అంటే క్యాజువల్గా చెప్పేస్తున్నారు అన్నట్టు. ఎవరైనా మీరు ఇక్కడ ఇంకో విషయము గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, లవణం గారు అంత పెద్ద ఉద్యమం తెచ్చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసినా కానీ వాళ్ళు ఒక 5,000 మందిని కనిపెట్టారంటండి. 5,000 మంది ఈ సాంఘిక దురాచారానికి బలయ్యారని తెలుసుకుంటే 5,000 మంది కూడా ఎవ్వరు కూడా మా జీవితాలు అన్యాయమైనవి అని టెస్టిమనీ ఇవ్వలేదంట. అంటే ఊరు వాళ్ళ మీద ఎంత పెత్తనం చేస్తుందో అర్థం చేసుకోండి, వాళ్ళ లోపల ఎంత భయంతో వాళ్ళు బతుకుతున్నారో అర్థం చేసుకోండి. అంటే నన్ను అన్యాయం అయిపోయిందంటే రేపటి నా పరిస్థితి ఏంటి? సరే మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మాట్లాడతా, రేపటి నుండి నన్ను ఊర్లో ఉండనిస్తారా? ఇప్పుడు నా ప్రధాన పాత్ర కూడా అంతే. ఆమె ఎంత అందులో నుండి ఆ చట్రం నుండి ఎంత బయటపడదామన్నా కానీ ఆమెకి కండిషన్స్ సహకరించవు. చుట్టూ ఉన్నవాళ్ళు సహకరించరు, తల్లిదండ్రులు కూడా సహకరించరు. సో ఇప్పుడు 5,000 మంది కూడా డినై చేశారండి. అమ్మ చెప్పండి మీకు ఎలాంటి అన్యాయం జరిగింది చెప్పండి అని అంటే ఏం లేదు, నన్ను దేవుడికి ఇరిసిండు, నాకేమన్నా ఏమంటారు ఏదన్నా లివింగ్, జస్ట్ ప్రొవైడ్ మీ ఏ లివింగ్ అని ఏం చేస్తున్నారు. నేనే కాదు ఇంకా చాలామంది స్టూడెంట్స్ కూడా, పిహెచ్డి స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళందరికీ దొరికే సమాధానం ఒక్కటే, నాకు ఏదో ఒక ఉపాధి చూపించండి. అంతేగాని ఈ మతం చేయబట్టి నా జీవితం బలైపోయిందని కానీ, లేదంటే నాకు హక్కు లేదా, నాకు గౌరవంగా బ్రతికే హక్కు లేదా, నా జీవితం మీద నాకు హక్కు లేదా అని ఎవ్వరూ అడగలేదండి. ఇది ఇంకా ఉంది, మీరు నమ్ముతారో లేదో. మొన్న ఇంకొక ఇంటర్వ్యూలో వాళ్ళే చెప్తున్నారు, అమ్మ మేడం పాలమూరులో ఇంకా కొంచెం ప్రాక్టీస్లో ఉంది అన్నారు. మొన్న ఫేమస్ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి సార్ కూడా చెప్పారు, ఆంధ్ర వైపు కూడా రీసెంట్ టైం వరకు కూడా ఇంకా గుళ్ళో ఈ ప్రాక్టీస్ ఉంది అని. అంటే వాళ్ళు పేరెంట్సే చేస్తున్నారు ఎవరైనా? ఇప్పుడు ఈ రోజుల్లో ఊర్లో ఉన్న పెత్తందారు ఎవడు, వాడు చెప్తే వినేటోడు ఎవరు ఉన్నారు? నేను అదే అంటున్నాను కదండి, అది ఒక సిస్టమ్. ఇది ఎందుకంటే ఒకప్పుడు ఊర్లో ఉన్నంత ఫ్యూడలిజం కానీ ఊర్లో ఎవడు పెద్ద కులం వాడు చెప్తే వినేటోడు ఎవరు లేరు, 99% లేరండి. ఇప్పుడు పోలియో కేసు 0 వచ్చే వరకు కూడా పోలియో ఇరాడికేట్ అయిందని మనం చెప్పలేము.
సో ఆ జీరో రాలేదు ఇంకా. జీరో అంటే ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్లో ఉన్న దౌర్భాగ్యమా, పెత్తందారుల దౌర్జన్యమా? అన్నిటికీ కారణము పేదరికమే అండి. ఓకే, లేమితనం, పేదరికం, జోగులు వదలడం వల్ల వీళ్ళకేమొస్తుంది? సోర్స్ అంటే అదొక, అంటే అది మళ్ళీ చాలా పెద్ద చర్చ అండి. ఎందుకంటే దాంట్లో చాలా ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ అయిపోయాక కూడా తరువాత కూడా వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలలో పాల్గొనాలనేది అదొక, అంటే అదొక ఇట్స్ ఎ షెడ్యూల్. జోగిని లైఫ్ అనేది ఇట్స్ ఎ షెడ్యూల్. ఆ షెడ్యూల్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇది పేరెంట్స్లో రావాల్సిన మార్పు. వాస్తవానికి ఇంత విశాలమైన ప్రపంచం విస్తృతి పెరిగింది, వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, 5,000 10,000 ఉంటుంది కదా మినిమం. ఇవాళ 5,000 కూడా వస్తుంది ఫోను. ప్రపంచం అంతా వాళ్ళ ఫోన్లోనే ఉంది కదా. ఇక పక్క వాళ్ళని ఎప్పుడు నిందించే బదులు వీళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ట్రీట్ చేయాల్సి వాళ్ళ పేరెంట్స్ను. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను కూడా సరే, మేము కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రోగ్రెసివ్ ఐడియాస్ తోటి పెరిగాము, మాది కూడా మార్జినలైజ్డ్ ఫ్యామిలీనే. మరి నేను మీ ముందు కూర్చొని ఒక 5 పుస్తకాలు అన్నాను అంటే అర్థం ఏంటి? నా తల్లిదండ్రులు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళు మాకు చాలా చాలా ఫౌండేషన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు కూర్చున్నాను. సో తల్లిదండ్రుల పాత్ర, మీరు అన్నట్టు తల్లిదండ్రుల పాత్రే కీలకం. మేడం, ఇక్కడ నేను అంటరాని వసంతంలో భూదేవి పాత్ర దళిత్ విమెన్, కానీ వాళ్ళ ఫెరోసి చేస్తుంటుంది. ఇక్కడ గౌరమ్మ కూడా దళిత్. నిజంగా గౌరమ్మ ఇస్తున్న మెసేజ్ ఏమిటి? ఇప్పుడు మనం పాకుడాలలో ఒక మెసేజ్ ఉంటుంది, వనజ పాత్ర ద్వారా ఆయన రాహుల్ భారతి ఒక మెసేజ్ ఇప్పించిండు. ఆ జీవితం వేరు. అక్కడ మహిళనే, కులం తెలియదు ఆమెకు, ఆమె కులం మనకు తెలియదు. ఇక్కడ తెలుసు. గౌరమ్మ ఎక్స్ప్రెషన్ ఏమిటి? గౌరమ్మ మెసేజ్ ఏమిటి? గౌరమ్మ మెసేజ్ ఒకటే అండి, నీ జీవితం మారాలంటే నువ్వే తిరగబడాలి. ఆమె రెబెల్, గౌరమ్మ రెబెల్ అంతే. ఇప్పుడు 2000 ఏళ్ల కన్నా ప్రాచీనమైన ఒక దురాచారానికి ఆమె తిరగబడింది, అంతే కదా. తిరగబడింది కాబట్టే కొడుకుని చదివించుకోగలిసింది. ఆ కొడుకు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు చూసి అసలు శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నాడు. ఆయన ఎలా చేరుకోగలిగాడు? ఆ తల్లి చేయబట్టే కదా. ఈ వ్యవస్థ నుండి నేను బలైపోయాను, నా పిల్లలు బలి కావద్దు అని ఆమె అనుకుంది. ఎందుకు? ఆమె కూడా ఏ దొరచెంతనో ఏదో ఇంత రాసిచ్చుకోనో ఏదో ఉంపుడు గతుకునో బతికేయచ్చు, కానీ తన ఆత్మ, తను ఏమంటారు, తన అంతరాత్మ ఒప్పుకోలేదు. సో టర్నింగ్ పాయింట్, ఒక దళిత చరిత్రలో గౌరమ్మ పాత్ర ఒక టర్నింగ్ పాయింట్. అందుకే దానికే అట్రాక్ట్ అయ్యాను నేను. అందరిలా ఆమె ఆలోచించలేదు. సరే, అందులో వేరే పాత్రలు కూడా అంటాయి, ఆ దొరకు నువ్వంటే ఇష్టం అంట కదా, ఏదో అచ్చిగా బుచ్చిగా మచ్చిగలాడి ఏదో రాయించుకొని బతికే కదా అంటే ఆమె ఒప్పుకోదు. ఆమెకి చాలా చాలా చర్చించాను. ప్రభుత్వ పథకాలు కూడా ఎట్లా ఫెయిల్ అవుతాయి, ఆ ప్రభుత్వ పథకాలు ఒక జోగినికి అందాలి అని అంటే వాళ్ళు ఎంత మానసిక లైంగిక హింసకి గురవుతారో కూడా డిస్కస్ చేశాను నేను. అయినా కానీ లొంగలేదు ఆమె. ఇల్లు కూడా వదులుకుంది. నేను ఆ పథకం పేరు కూడా చెప్తున్నాను. 83లో అనుకుంటా డేట్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. 83లో మొదటిసారి దళితులకి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇల్లు ఇస్తుంటే ఆమెని నువ్వు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి నువ్వు ఒప్పుకుంటేనే నీకు ఇల్లు వస్తుంది అంటే ఆమె ఒప్పుకోలేదు. అప్పటికే గోదావరి పొంగి ఆమె ఇల్లు అన్ని గుడిసె అన్ని పోయినాయి. చెట్టు కింద బతకడానికి కూడా ఆమె ఇష్టపడింది. కానీ సో ఒక దళిత స్త్రీ ఆత్మగౌరవాన్ని చిత్రించే నవల అది. ఇక్కడ త్రికాల నవల చదువు ద్వారానే దళితుల జీవితాలు మారుతాయి అనే అంశాన్ని ఎట్లా చర్చించి ఎట్లా దీన్ని నరేట్ చేసింది? ఎలా నరేట్ చేసింది అని అంటే, తన ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనతో పాటు పనిచేసే, అంటే కూలి పని చేస్తారు అందరూ, అక్కడున్న అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మేస్త్రి కిందనో ఎక్కడో పెడతా ఉంటారనమాట. సో ఆమె అది రియలైజ్ అవుతుంది. అంటే నాకు కొడుకు పుడితే, నాకు పిల్లలు పుడితే ఇట్లనే మేస్త్రి కింద నా కొడుకు పోవాలి, లేదంటే నా బిడ్డ నాలానే జోగిని అవ్వాలి. ఇలా కాకుండా ఏం చేయాలి అని అంటే అక్కడ తనకు ఒక స్కూల్ ఉంది అని తెలుస్తుంది. సో స్కూల్కు పోయిన వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాలు మారాయో తెలుస్తుంది. సో రేపు నా కొడుకు అటు వెళ్తే ఇటు పోతే గంగ పొంగి మొత్తం డిస్ట్రక్షన్, అటు పోతే ఏమంటారు ఇంకా వేరే ప్రపంచం ఉంది అని ఆమె రియలైజ్ అవుతుంది. సో కొడుకుని ఏరువైపు కాకుండా బడివైపు నడిపిస్తుంది అనమాట. దానికోసం ఆమె చేసిన పోరాటం చాలా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. ఆ పోరాటాన్ని అంతా కూడా నేను నరేట్ చేశాను. ఇక్కడ అంపచేయ నవీన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపచేయ నవీన్, తను తెలుగులో ఒకానొక సందర్భంలో ఏ మాట కామాట సినిమా హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉండేది రచయితకు.
ఆయన ఆయన ఏమన్నా నవల గురించి అంటే మీరు చెప్పాలి ప్రశ్న. జోగిని వ్యవస్థను ధిక్కరించి దాంట్లోంచి బయటపడి తమను తాము అన్ని విధాలా ఉన్నతీకరించుకున్న కొందరు స్త్రీల కథ ఈ త్రికాల. ఈ నవల అత్యంతం వాస్తవికంగా గొప్ప సహానుభూతితో రూపొందింది. ఈ ఇతివృత్తాన్ని ఒక ఆసక్తికర విజ్ఞానదాయక నవలగా మలచటంలో రచయిత్రి సంధ్య విప్లవ్ కృతకృతురాలయ్యింది అని వారు అన్నారు. ఇక్కడ సహానుభూతి, విజ్ఞానదాయకం ఈ రెండు వివరించండి. ఇప్పుడు మనకి నా పాత్ర గౌరమ్మ అని పెట్టాను. గౌరమ్మకి ఎంత స్ట్రాంగ్గా తన కొడుకుని వ్యవస్థ నుండి బయటికి తీయాలి అనిపించిందో అంత స్ట్రాంగ్ అంబిషన్ని ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఐడెంటిఫై చేస్తాడండి. అది కూడా సజీవ పాత్ర మళ్ళీ. సో తనకి అప్పట్లో ఏది ఉండే అంటే దొర చిట్టి రాసిచ్చేవాడు, ఇంకో పలానా పిల్లగాన్ని పలానా చేసుకో అని. సమితిలు ఉండే అప్పుడు. సో ఇప్పుడు ఈమె చిట్టి లేదు, ఈమె చేతిలో ఏ దొర రాసిచ్చిన చిట్టి లేదు. డైరెక్ట్ స్కూల్కి పోతుంది, నా కొడుకుని బడిలో చేర్పించండి అంటది. సో అప్పుడు ప్రిన్సిపల్ చాలా ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటాడు అనమాట. చిట్టి రాయించున్నా కానీ ఆమె కొడుకుని ఎక్కించినవా, ఎంత ధైర్యం, కండకావరం అని అంటే ఆయనే చాలా దొరలనే ఆయనని ఎడ్యుకేట్ చేస్తాడు. సార్ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, ఇది దురాచారం ఉంది, మిమ్మల్ని జైల్లో వేస్తారు, అది ఇది అనేసి చాలా ఆ ప్రిన్సిపల్ పాత్ర మీకు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఉంటుంది. గౌరమ్మ కొడుకుని స్కూల్లో వేయడంతో మొదలుపెట్టి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే దిశగా ఎలా కన్నయ్య పాత్ర ఎదుగుతుందో అక్కడి వరకు ఉంటుంది. ఆయన ఇది ఒక 80 years స్టోరీ రాశాను నేను. ఎందుకంటే గురువుల చేతిలోనే సమాజం యొక్క భవిష్యత్తు అయినా కానీ దేశం యొక్క భవిష్యత్తు అయినా ఉంటుందని బలంగా నమ్మేదాన్ని. కాబట్టి గురువు పాత్రను కూడా రాయాలనుకున్నాను. లక్కీగా ఆమె జీవితంలో ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన అన్ని అడ్డంకులను తొలగించుకొని ఇవాళ అంటే నేను వెళ్ళి కూడా 8 years అవుతుంది. కాకపోతే మనం వెళ్తే ఆయన గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు ఊరికి. చాలా గొప్ప వ్యక్తి. అండ్ అదే అండి, సమాజం ఏ సమాజం అన్నా మారాలంటే తల్లిదండ్రులు గురువుల చేతిలోనే ఉంటుందండి. మీరు చాలా సీరియస్ వర్క్ చేసింది ఈ నవల రాయడానికి. ఎన్ని రోజులు కష్టపడ్డారు? 5 years. 5 సంవత్సరాలు. అవునండి. విజ్ఞానదాయక నవల అన్నారు. విజ్ఞానదాయక అని ఎలా అయింది అని అంటే ఇందులో 3 generations ఉంటాయండి. ఒకటి గౌరమ్మ ఒరిజినల్ జోగిని, గౌరమ్మ కొడుకు తర్వాత తరం. సో నిజంగానే గౌరమ్మ కొడుకు ఒక అమ్మాయి జోగిని అవుతుంటే కాపాడతాడు. తను డైరెక్ట్గా మనం కొంచెము డ్రామాటిక్గా ఉంటుంది, అలా కాకుండా తను ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని కాపాడతాడు. కాకపోతే ఆ అమ్మాయి జీవితం ఎప్పుడు కూడా తనని హాంటింగ్ అనమాట, ఒక పీడకల్లా ఉంటుంది. అమ్మో అంటే నాకు తెలియకుండా మళ్ళీ మార్చారా, మళ్ళీ నా తల్లి జీవితంలోనే ఆ అమ్మాయి జీవితం అయిపోయిందా అనే ఒక చింతన, ఒక మానసిక వేదన ఆయనలో ఎప్పుడూ ఉంటుంది. లక్కీగా ఆ అమ్మాయి మన అంగన్వాడీ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ఒక మేడం హెల్ప్ చేసి తను ఒక డాక్టర్ అయ్యి ఇంకా ఫర్దర్గా అంటే మొత్తం చెప్పేసినట్టు అవుతుంది. ఈ గౌరమ్మ పాత్రలోకి మీరు ప్రవేశించడం రాసినట్లుంది. అది ఆ చర్చ డిస్కషన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు, ఈ ప్రశ్న మీరే అక్కడ రచయితని అడుగుతున్నట్లుగా లీనమైతే అర్థమవుతుంది. అది అంటే మీరు అంత సహానుభూతి, అంటరాని తనం మహాపాపం అని చెప్పడం వేరు, అనుభవించి రాయడం వేరు. ఒక స్త్రీలు మీరు సానుభూతి వేరు, సహానుభూతి పొందడం, ఎంపతి, సింపతి. మీరు అంతగా ఆ హృదయం ఉండాలి కదా. మీకు ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్ ఒకటి ఉండాలి. ఏమిటి అది ట్రిగ్గర్ పాయింట్? అంతే అండి, స్త్రీ అండి, అంతే. అంటే విమెన్ అంతే. అంటే ఎస్పెషల్లీ భారతదేశంలో స్త్రీ ఎన్ని రకాల అణచివేతలు, కులాలకు అతీతంగా స్త్రీ తన చరిత్రని తను ఎలా పునర్నిర్మించుకుంది. ఇండియన్ విమెన్ హ్యాస్ రీరిటన్ హర్ హిస్టరీ. అంటే ఎన్నో, అంటే 1000 సంవత్సరాల చరిత్రని 50-60 సంవత్సరాలలో మేము పునర్నిర్మించుకోగలిగాము. సో ఆ చరిత్ర పునర్నిర్మాణం గురించి రాశాను. అంటే ఇప్పుడు నా చరిత్ర కూడా పునర్నిర్మించబడింది అన్నట్టే కదా. ఇప్పుడు గౌరమ్మ లాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు అట్టడుగు వర్గ పిల్లలందరూ గౌరమ్మ లాగానే బతకాల్సి వచ్చేది కదా. సో ఆ చరిత్రని పునర్నిర్మించింది ఎవరు? గౌరమ్మ లాంటి వాళ్ళు. సో క్రెడిట్ గౌరమ్మకి వెళ్తుంది. సో ఇప్పుడున్న దళిత సమాజంలో కానీ, బడుగు బలహీన వర్గాల సమాజంలో కానీ ఆడపిల్లలు గౌరవంగా చదువుకుంటున్నారు, ఉన్నత చదువులు చదువుతున్నారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు అని అంటే లక్షల మంది గౌరమ్మల త్యాగం ఉంది.
ఎస్పెషల్లీ గౌరమ్మ లాంటి తెగింపు ఉంది, తెగింపు ఉన్న వాళ్ళు ఉన్నారు. తెగింపు ఉన్న వాళ్ళు. కానీ 1995 తర్వాత నుంచి 80లో ప్రారంభమైంది. 2000 సంవత్సరం వచ్చే నాటికల్లా జోగిని వ్యవస్థ మీద బస్విని, జోగిని, దేవదాసు చాలా సీరియస్ ఫైటు మొదలైంది. అవునండి. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా దాని ఆనవాళ్ళు ఉన్నాయి అని అంటున్నారు. ప్రధాన స్రవంతి మీడియా, ప్రధాన స్రవంతి రైటర్లు ఎప్పుడన్నా ఎంతమంది ఈ దాని మీద రాసినట్లు మీకు పరిశోధన చేస్తారు కదా, ఎంతమంది ఉన్నారు ఈ దుర్మార్గం మీద రాసిన వాళ్ళు? యాక్చువల్లీ మేల్ అయితే నిల్ అనుకుంటా, నాకు తెలియదు. ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. మేల్ రైటర్స్ అయితే ఆల్మోస్ట్ నిల్ అండి. ఎందుకో మరి నీ మాట అనొచ్చో లేదో, గద్దరన్న కూడా జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి మాట రాయలేదా? అంటే జోగిని వ్యవస్థని నిర్మూలించాలి అని అన్న ప్రాబ్లం ఇక్కడే వచ్చిందండి. మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. లెఫ్టిస్ట్ భావజాలము స్ప్రెడ్ అయిపోయాక మీరు అన్నట్టు లేదండి, మన లోకల్ బాడీస్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం వేరు, లెఫ్టిస్ట్లు ఫైట్ చేసే పాయింట్స్ వేరు. నిజంగా లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న కాలంలో ఇది నిర్మూలించబడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, శివారెడ్డి సరే అన్నారు, అమ్మ కొందరు లెఫ్టిస్టులు కూడా హెల్ప్ చేశారమ్మా ఈ సినిమా తీయడానికి అన్నారు. లెఫ్టిస్టులు హెల్ప్ చేయడం ఏంటి? వాళ్ళు దాని మీద ఫైట్ చేయాలి కదా, దాని మీద ఫైట్ చేయాలి కదా. సో అక్కడ ఏంటి అని అంటే స్త్రీ అయిపోయింది. నిజంగా అక్కడ బలయ్యేవాడు మగవాడైతే మరి పరిస్థితి వేరే ఉండేదేమో. ఎవరైనా స్త్రీని నేను అణచివేయాలనో నేను అనుభవించాలనో చూస్తాడు కదా, నేను ఉద్ధరించాలని ఎందుకు చూస్తాడు? సో అక్కడ స్త్రీ అయిపోయేసరికి ఒక దురాచారము, ఇంత స్ట్రాంగ్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న సమాజం కూడా దాన్ని నిర్మూలించలేకపోయింది. అదే అంటున్నాను. అనేది ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ చాలా ఫేవరెట్ అంటే తను దాని మీద ఎందుకు. ఇప్పుడు ఒక 10 మంది అన్నలు వచ్చేసి ఒక దగ్గర దురాచారం జరుగుతుంటే వాళ్ళని తరిమేసి ఆ పిల్లని రక్షించిన చరిత్ర మీకు తెలుసా? నాకైతే తెలియదు. లేదు, ఎంతసేపు దున్నేవాడిదే భూమి, అది తప్ప వేరే లేదా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, కేవలం స్త్రీ అయినా నిజామాబాదే ఆ వ్యవస్థలో అంతటి ఉంది. ఇప్పుడు కరీంనగర్, ఇప్పుడు మాది వరంగల్, గొప్ప గొప్ప సంస్కర్తలు ఉన్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు రైటర్స్ ఎందుకు అంటే దాని మీద డిపెండ్ అయ్యి కొన్ని కుటుంబాలు బతుకుతాయి అన్నమాట. అది పూజలు చేసే వాళ్ళు కావచ్చు, తంతు చేసే వాళ్ళు కావచ్చు, హడావిడి చేసే వాళ్ళు సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళది ఆనవాళ్ళు ఉన్నాయి. కేవలం స్త్రీ అయినందుకే ఈ వ్యవస్థ మీద ఎవరు పోరాటం చేయలేదు. అంటే మీకు స్త్రీ ఒక లైంగిక వస్తువుగానే కావాలి. నువ్వు భూములు ఆక్రమించుకున్న ఆ దొరని బెదిరించి ఆయన ఉల్లొదులుపట్టి పారిపోయేటట్టు చేసినావు, ఆయన మారేటట్టు చేసినావు. కానీ అదే దొర ఒక జోగిని అనుభవిస్తుంటే నువ్వు దాన్ని ఆపలేకపోయినావు. చర్చించదగ్గ అంశం ఇది యాక్చువల్ అయితే. అండ్ నేను అన్నట్టు తెలీదు నాకు గద్దరన్న మరి దీని మీద పోరాటం చేశారో లేదో. గద్దరన్న కూడా ఫెయిల్ అయ్యాడు. తెలుగు సాహిత్యంలో మహిళల రచయితల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వాసిలోను రాశిలోను ఒక అంశాన్ని పరిశోధించి పట్టుకోవడంలోను మిగతా భాషలతో పోల్చినప్పుడు మన తెలుగు ఎట్లా ఉంది? మన తెలుగు రైటర్స్ అంటే మీరు సాహిత్యపరంగా సామాజిక అంశాలు తీసుకొని సాహిత్యంలో రిఫ్లెక్షన్ చేసే వాటిలలో ఒక కవితా సంకలనం ఉంది, నీలి మేఘాలు అని, 30 ఏళ్ల క్రితం రాశారు. అందులో సుధా గోపరాజక్క ఒక అద్భుతమైన వర్డ్, నీ యుద్ధం నువ్వే చెయ్యాలి అని అంది. అది చాలా పెద్ద మెసేజ్ ఆడవాళ్ళకి. ఎందుకంటే కుటుంబపరమైన, సమాజపరమైన, మతపరమైన, సాంఘికపరమైన ఎన్నో అంశాలు, ఎన్నో రెస్ట్రిక్షన్స్ విమెన్కి ఉన్నా కానీ నీ యుద్ధం నువ్వే చేయాలి అనింది. అది చాలా గొప్ప మెసేజ్. అవి కాకుండా ఇప్పుడు కొంచెము ఈ సోషల్ ఆస్పెక్ట్స్లో రాసే వాళ్ళల్లో మనకి జూపాక, సుభద్రక్క కానీ వీళ్ళు కానీ వాళ్ళు అన్నీ బాగా రాస్తున్నారు. చాలా ఆస్పెక్ట్స్ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ వాళ్ళ నరేషన్లోనే చాలా సోషల్ ఎలిమెంట్స్ డిస్కషన్లోకి వచ్చాయి. సో అవి చెంపపెట్టుగా కూడా ఉన్నాయి.
ఎదుటి మనిషిని చెంపగొట్టి అడుగుతున్నట్టు చాలా బాగా రాశారు. అండ్ యంగ్లో అయితే నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చింది పసునూరి రవీందర్ బ్రదర్ పోయిటరీ అండ్ ఆల్సో కథలు. అండ్ ఇది దాటి రావాలి అని అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అని అంటే మనము చరిత్ర పునర్నిర్మాణం దశలో ఉన్నాం కాబట్టి నేను నా రీడింగ్ని కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే మార్చుకుంటున్నారు దాన్ని కొంచెం పరిమితి చేద్దాం. ప్రయారిటీస్. ఇక్కడ మీరు దీంట్లో నవల ముగింపులో ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రం అనేది నేను నా స్కూల్లో ఉన్నప్పటి నుండి వింటున్నాను. మాది మిషనరీ స్కూల్ అయినా కానీ దర్గా కాజీపేటలో ఉన్నందుకు అది ఒక హిందూ ముస్లిం ఏమంటారు యూనిటీతో ఉండే అట్మాస్ఫియర్లో నా అదృష్టం కొద్ది స్కూల్కి దగ్గరని మేము అక్కడ ఉన్నాము. సో శాంతి మంత్రము చాలా వింటుండేది. నేను టీవీలో చూశాను, మూవీలో చూసాను. అసతోమ సద్గమయ అని అంటే చీకటి నుండి వెలుగులోకి, తమసోమ జ్యోతిర్గమయ అంటే అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు, చీకటి నుండి వెలుగు వైపు. అండ్ జీవితము జీవించాము పరిపూర్ణ జీవితం అంటే నువ్వు జీవించిన జీవితము పరిపూర్ణంగా ఉండాలి. మృత్యోర్మ అమృతంగమయం, అమృతత్వము అని అంటే అమరత్వం. సో అమరత్వం పొందేట్టుగా నీ జీవితం ఉండాలి అని అంటే కన్నయ్య జీవితము అలా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అని అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నీ లైఫ్ ఎండ్ అవ్వాలి అని చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి త్రికాల నవల చాలా చాలా విషయాలను రిఫ్లెక్ట్ చేసింది. చూస్తే నాకు తంగలాన్ పోస్టర్ గుర్తొచ్చింది, కానీ తంగలానికి సంబంధం లేదు కదా ఆ సినిమా పోస్టరు? లేదండి, అస్సలు సంబంధం లేదు. అసలు మాకు ఆ మూవీ వస్తున్నట్టు కూడా తెలియదు. ఆ మూవీ వచ్చే వరకు ఆ మూవీ అయితే మీరు ఒకటైతే అది కొంచెం అది దళిత్ ఓరియంటెడ్ కాబట్టి అది 1850లో లాస్ట్కి తనకి గోల్డ్తో బయటకు వస్తాడు కదా, అప్పటి నుండి లైఫ్ మారుతుంది. ఇది 1950 ప్రారంభమే. మన చరిత్ర మనం ఎలా పునర్నిర్మించుకున్నాము, ఒక సాంఘిక అది కూడా అంతే కదా, 1000 సంవత్సరాల నుండి. ఇది కూడా 1000 సంవత్సరాల నుండి ఉన్న సాంఘిక దురాచారాలు అన్నిటినీ కూడా జయించి మన చరిత్రను మనం ఎలా పునర్నిర్మించుకుంటున్నాము అని చెప్పే నవల. వేదనాభరితమైన అంశాన్ని తీసుకొని రాసి ఈ తరానికి పరిచయం చేయించింది. వీలు చూసుకొని చదివితే మంచిది అందరూ. థ్యాంక్ యూ.